హాయ్ ఫ్రెండ్స్. ఉదయం లేచింది మొదలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు చాలా ముఖ్యంగా వాడే ఒకే ఒక్క వస్తువు టవల్. అంతేకాదు, ఇది చాలా అత్యవసరం కూడా. ఉదయం లేచి మొహం కడిగింది మొదలు ఆఫీస్కి రెడీ అయ్యేంత వరకు, అలాగే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్లేంత వరకు కూడా ఈ టవల్తో పని పడుతూనే ఉంటుంది. ఆ తర్వాత టవల్ని ఎవరు ఎక్కడ విసిరేస్తారో తెలీదు. ఇక హాస్టల్స్లో ఉండేవాళ్లు, సింగిల్ రూమ్స్లో ఉండేవాళ్లైతే టవల్ ఎలా వాడతారో వాళ్లకే తెలియాలి. ఎందుకు ప్రత్యేకంగా ఈ టవల్ గురించి చెబుతున్నాను అంటే, టవల్ని మనం ఎలా వాడుతున్నాం, ఎప్పుడెప్పుడు వాష్ చేస్తున్నాం, ఒకవేళ వాష్ చేయకపోతే ఎటువంటి రోగాల బారిన పడాల్సి వస్తుంది, టవల్ని ఎలా వాడాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి ఇంత ముఖ్యమైన విషయాన్ని స్కిప్ చేస్తూ చూస్తే కొన్ని విషయాలు నిజంగానే స్కిప్ అయిపోతాయి. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేమెప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీ లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాదు, మీరిచ్చే ఈ లైక్ వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిక టాపిక్లోకి వెళదాం. మనం రోజు టవల్ని వాడుతూ ఉంటాం. అయితే రోజు ఉపయోగించే దానిని కొంతమంది రోజు ఉతుకుతుంటారు, మరికొంతమంది వారానికి ఒకసారి ఉతుకుతారు. కానీ మనం వాడే టవల్ను ఎప్పుడు ఉతకాలి, ఎన్ని రోజులకు ఒకసారి ఉతకాలో తెలుసా? సాధారణంగా మనం రోజు వాడే టవల్స్ వారానికి 3 సార్లు ఉతకడం మంచిది. ఎక్కడికైనా బయటికి వెళ్లి వచ్చిన తర్వాత, ముఖం కడుక్కున్న తర్వాత, స్నానం చేసిన తర్వాత వాడుతూ ఉంటాం. అయితే మనం బయటికి వెళ్లి వచ్చిన తర్వాత వాడిన టవల్ను మరునాడు ఉతకడం మంచిది. లేకపోతే ఆ టవల్లో క్రిములు మన చర్మానికి హాని కలుగజేస్తాయి. అలాగే మనం ఎప్పుడైనా ఒక టవల్ను కనీసం 3 రోజులు వాడిన తర్వాతైనా ఉతకడం మంచిది. టవల్ను మనం ఏదైనా టూర్ లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకెళ్తూ ఉంటాం కదా, అలా తీసుకెళ్లిన వాటిని మనం మళ్లీ ఉతికిన తర్వాతే వాడాలి. లేదంటే ఆ టవల్లో ఉండే మురికి మన శరీరానికి పడుతుంది. దానివల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది. లేనిపోయిన చర్మ సంబంధిత సమస్యలు కూడా తలెత్తవచ్చు. కాబట్టి మనం టవల్ని ఎక్కడికైనా తీసుకెళ్లిన తర్వాత మరియు మనం ఇంట్లో కనీసం 3 రోజులు వాడుకున్న తర్వాత ఖచ్చితంగా ఉతకాలి. లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. మనం ఒకసారి టవల్ని ఉపయోగించినప్పుడు అది తడిగా ఉందా లేదా పొడిగా ఉందా అనేది కూడా చూసుకోవాలి. తడిగా ఉంటే ఆ టవల్ని మనం వాడితే దాని ద్వారా మన శరీరంలోకి క్రిములు వస్తాయి. తడిగా ఉన్న టవల్ వాడడం వల్ల చర్మంపై దద్దుర్లు, మొటిమలు, దురదలు వంటివి వస్తాయి. కాబట్టి మనం ఒకసారి వాడుకున్న టవల్ను ఎండలో ఆరబెట్టుకోవాలి. టవల్ ఆరబెట్టకుండా వాడితే మన శరీరంలోకి బ్యాక్టీరియా చేరుతుంది. దానివల్ల మనం అనారోగ్యానికి గురవుతాం. మురికి టవల్ను మనం పదే పదే వాడడం వల్ల మనం అనారోగ్యానికి గురవుతాం. అలాగే స్నానానికి ఒక టవల్, అప్పుడప్పుడు ఫేస్, చేతులు తుడుచుకోవడానికి మరొక టవల్ ఉండాలి. అసలు టవల్స్ పై బ్యాక్టీరియా ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. మనం బయటికి వెళ్ళినప్పుడు మన చేతులు చాలా వాటిని తాకుతూ ఉంటాయి. ఈ మధ్య కరోనా వచ్చిన తర్వాత కొంతమంది ఏదైనా తాకినప్పుడు, అంటే చేతులు కడుక్కోవాల్సిన పరిస్థితి వస్తే వెంటనే శానిటైజర్ వాడుతున్నారు. ఇది చాలా మంచి అలవాటు. కానీ ఇంకొందరైతే శానిటైజర్ మాటే మర్చిపోయారు. అందువల్ల కూడా క్రిములు గాని, బ్యాక్టీరియా గాని మన చేతులకు అంటుకుంటుంటాయి. అలా చేతులకు అంటిన బ్యాక్టీరియా గాని, వైరస్లు గాని మన శరీరంలోకి మరికొన్ని భాగాలకు కూడా చేరతాయి. అంతేకాకుండా గాలి ద్వారా కూడా కొన్ని రకాల బ్యాక్టీరియా మన శరీరానికి సోకుతాయి. బయటికి ఫ్రెష్గా వెళ్లిన మనం ఎన్నో బ్యాక్టీరియా, వైరస్లను మోసుకొస్తాం తెలుసా? అలా మోసుకురాగానే కొంతమంది ముఖం, కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కుంటారు. ఇంకొందరైతే స్నానం కూడా చేస్తారు. మరి అలా స్నానం చేసి ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కున్నప్పుడు మనం టవల్కే కదా తుడుచుకునేది. కాబట్టి మన శరీరానికి, మన చేతులకు ఉన్న బ్యాక్టీరియా మొత్తం వాటికే అంటుకుంటుంది. మన చర్మంపై అనేక రకాల సూక్ష్మజీవులుంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి హాని కలిగించవు. ఈ సూక్ష్మజీవులు వ్యాధికారక కారకాల నుండి మనల్ని రక్షిస్తాయి. స్నానం చేసిన తర్వాత శరీరాన్ని టవల్తో తుడిచినప్పుడు మిగిలిన వ్యాధికారక క్రిములు ఫైబర్లపై ఉంటాయి. అంతేకాకుండా మన చర్మంలో ప్రత్యేకమైన యాసిడ్ కూడా ఏర్పడుతుంది. ఇది బ్యాక్టీరియా పెరగకుండా చేస్తుంది. ఈ యాసిడ్ కారణంగా మీరు తడి టవల్ ఉపయోగిస్తే ఇప్పుడు అదే టవల్ని ఉతకకుండా పదే పదే వాడితే ఏమవుతుందో తెలుసా? చేతులు కడుక్కున్న తర్వాత లేదా స్నానం చేసిన తర్వాత టవల్తో రుద్దడం ద్వారా మన శరీరాన్ని పొడిగా మార్చినప్పుడు మన డెడ్ స్కిన్ మురికితో పాటు అంటుకుంటుంది. ఇప్పుడు ఆ టవల్ను ఉతకకుండా ఉపయోగిస్తే మన డెడ్ స్కిన్తో పాటు మైక్రో ఆర్గానిజమ్స్ కూడా మళ్లీ మన చర్మానికి చేరతాయి.
ఇలా పదే పదే జరిగినప్పుడు మన వెంట్రుకల కుదుళ్లు మూసుకుపోతాయి. అంటే స్వేదరంధ్రాలు మూసుకుపోతాయన్నమాట. మీరు టవల్ విషయమై పూర్తిగా మర్చిపోయి ఎంత మంచి ఆహారం తింటున్నా, ఎంత మంచిగా స్కిన్ ప్రొడక్ట్లు వాడుతున్నా మొటిమలు యథావిధిగా వస్తున్నాయి, మచ్చలతో ముఖం పాడైపోతుంది అని బాధపడుతూ ఉంటారు కదా. మెయిన్ రీజన్ టవల్ దగ్గరే ఉంటుంది, గమనించండి. ఉతక్కుండా మురికి తువ్వాళ్లను పదే పదే ఉపయోగించడం వల్ల కూడా చర్మ వ్యాధి లేదా మొటిమలకు కూడా దారితీయవచ్చు. అంతేకాదు, మురికి టవల్ మిమ్మల్ని తామర, గులకరాళ్లు లేదా దద్దుర్లు వంటి తీవ్రమైన చర్మ వ్యాధులకు కూడా గురిచేస్తాయి. మరోవైపు మీరు చర్మ వ్యాధితో బాధపడుతున్నట్లయితే మురికి తువ్వాళ్లను ఉపయోగిస్తుంటే పరిస్థితి మరింత దిగజారుతుంది. మొత్తానికి టవల్స్ ను వారానికి కనీసం 2 సార్లైనా ఉతకండి. ఫ్రెండ్స్, చూశారు కదా, మనం ప్రతిరోజు టవల్ ని ఎంతలా వాడుతున్నామో, అలాగే వాడిన టవల్ ని ఎంత అశ్రద్ధ చేస్తున్నామో తెలుసుకున్నా కదా. అలాగే దానివల్ల ఎటువంటి అనర్థాలు వస్తాయో కూడా చూశాం. మరిప్పుడు టవల్ ని ఉతకడంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ టవల్ బిరుసెక్కిపోకుండా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటుంది. మరి అదేలాగో చూద్దాం. మీరు బాగా గమనించే ఉంటారు కదా, మనం ఎప్పుడైనా కొత్త టవల్ తీసుకొచ్చినప్పుడు అది నీటిని పీల్చదు. అందుకని మనం ఒకసారి టవల్ ని వాష్ చేసి వాడుతూ ఉంటాం. అయితే టవల్స్ ను ఎక్కువసార్లు ఉపయోగించిన తర్వాత అవి చూడ్డానికి మురికిగా మరియు మరకలు పడి ఉంటాయి. అవి కిచెన్ టవల్స్ కానీ లేదా బాతింగ్ టవల్స్ కానీ శుభ్రం చేయడంలో మాత్రం జాగ్రత్త వహించాలి. టవల్స్ ను శుభ్రం చేయడానికి వివిధ రకాల పద్ధతులను ఉపయోగించాలి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే టవల్స్ కొత్త వాటిలా మెరిసిపోతాయి. ముందుగా వేడి నీళ్లలో డిటర్జెంట్ పౌడర్ వేసి టవల్స్ ని నానబెట్టడం ద్వారా మరకలు తొలగిపోతాయి. బ్రష్ చేసినప్పుడైతే మురికి మొత్తం పోతుంది. నీళ్లలో తేలేటప్పుడు ఫ్యాబ్రిక్ మరియు టవల్స్ నుండి దారాలు విడిపోవడాన్ని చూస్తుంటారు. కాబట్టి సులభంగా టవల్స్ శుభ్రపరచడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు చూద్దాం. ఈ వాషింగ్ చిట్కాలు టవల్స్ శుభ్రంగా మరియు కొత్త వాటిలా మెరిపించేలా చేస్తాయి. ముఖ్యంగా కిచెన్ టవల్స్ కూడా శుభ్రం చేయడానికి ఈ చిట్కా ఉపయోగపడుతుంది. టవల్స్ శుభ్రం చేయడానికి డిటర్జెంట్ పౌడర్ లేదా డిటర్జెంట్ బారును ఉపయోగించండి. ఈ చిట్కాల వల్ల కొత్తవి మరియు పాతవి కూడా శుభ్రమవుతాయి. డర్టీ టవల్స్ మరియు మరకలు పడ్డ టవల్స్ ను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా ఉపయోగించండి. ముఖ్యంగా వైట్ టవల్స్ ను బేకింగ్ సోడా ఉపయోగించి శుభ్రం చేయడం వల్ల తిరిగి కొత్త వాటిలా మెరుస్తుంటాయి. కొత్త టవల్స్ శుభ్రం చేయడానికి హాట్ వాటర్ వాడండి. ఈ టవల్స్ ను వేడి నీళ్లలో 25 నిమిషాలు నానబెట్టండి. తర్వాత మంచినీళ్లతో శుభ్రం చేయండి. కొత్త టవల్స్ ను కొద్దిగా స్క్రబ్ చేయడం వల్ల స్మూత్ గా తయారవుతాయి. ఇక నిమ్మరసం. నిమ్మరసం ఒక బ్లీచింగ్ ఏజెంట్ గానే కాదు, ఫ్యాబ్రిక్స్ కు సిట్రస్ స్మెల్ అందిస్తుంది. మీరు నిమ్మరసం ఉపయోగించి టవల్స్ ని చేత్తో కూడా శుభ్రం చేయొచ్చు. కేవలం మామూలు టవల్స్ మాత్రమే కాకుండా కిచెన్ టవల్స్ కూడా ఇలా శుభ్రం చేయొచ్చు. మురికిపడ్డ టవల్స్ శుభ్రం చేయడానికి వెనిగర్ కూడా బాగా ఉపయోగపడుతుంది. వెనిగర్ ను కూడా మీరు డిటర్జెంట్ సొల్యూషన్ గా వాడొచ్చు. కిచెన్ మరియు హ్యాండ్ టవల్స్ శుభ్రం చేయడానికి వెనిగర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. టవల్స్ నుంచి సువాసన రావాలంటే మరియు సాఫ్ట్ గా ఉండాలన్నా మీరు ఖచ్చితంగా ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ ఉపయోగించండి. చాలా మంది వైట్ టవల్స్ శుభ్రం చేయడానికి ఉప్పును వాడుతుంటారు. వాటిని శుభ్రం చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఉప్పును ఉపయోగించడం వల్ల ఎల్లో స్టెయిన్స్ ను తొలగిస్తుంది. మరి చూశారు కదా, చిన్న టవలే కదా అని ఈజీగా వదిలేకండి. ఇదే మనకి ఆరోగ్యమైన అనారోగ్యమైన కలిగించడానికి ఒక పెద్ద ఆయుధమని మర్చిపోకండి. కాబట్టి టవల్ మీరు వాడినప్పుడల్లా ఈ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే టవల్ మీ స్కిన్ మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుందని మాత్రం మర్చిపోకండి. కొత్త టవల్స్ విషయంలో గాని పాత టవల్స్ విషయంలో కానీ ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరి చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.